బీజేపీ రెండుగా చీలిపోయిందా? కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు పాత వాళ్లకు పట్టలేదా? సీట్లు రాకపోవడంతో సీనియర్లు సైడ్ అయ్యారా అంటే అవునన్న సమాధానమే వస్తోంది రాజకీయ వర్గాల నుంచి. కీలక సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టడంతో బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందన్న వాదన ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. బీజేపీ రెండు వర్గాలుగా విడిపోవడం ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ సైతం హాజరయ్యారు. అలాంటి సమావేశానికి సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్లు గైర్హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నలుగురు టికెట్లు ఆశించి భంగపట్టడం వల్లే సమావేశానికి రాలేదు అన్న టాక్ బలంగా ఉంది. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీలో సీనియర్లకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పుకొచ్చారు సుజనా చౌదరి. అందరం ఒక్కటిగానే ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. మీతో పాటు మీడియా ద్వారా నేను కూడా తెలుసుకున్నాను. ఒకసారి అనౌన్స్మెంట్ అయినాక మాట్లాడుతున్నాను. సోమవీర్రాజు గారు కొంచెం ఆయన ఫేవరెట్గా ఉందని చెప్పారు నాతోనే. ఈ సమావేశం పర్టికులర్గా పెట్టినందుకు కొంచెం లేట్గా ఇన్ఫామ్ అయి ఉంటుంది. అందరికి ఎటువంటి రకమైన సమస్యలు లేవు ఎవరికి. ఓకే. సత్యకుమార్ గారు, జీవీఎల్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి పాత బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో, పాత అంటే ఇప్పుడు కూడా బీజేపీ నేతలే, వాళ్ళందరూ బాగానే ఉన్నారా, మీరేమి గడబడి చేయక్కర్లేదు. ఓకే. అంటే మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారా? అసెంబ్లీ మా అధిష్టానం ఏం డిసైడ్ చేస్తే అది చేస్తానయా, లేకపోతే ఎన్నికలన్నీ గెలిపించే పనిగా ఉంటే అదే ఉంటాను నేను. మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి. క్రాంతి, పొత్తులో భాగంగా చాలా మంది త్యాగాలకు సిద్ధంగా ఉండాలని మూడు పార్టీలకు సంబంధించిన అధినేతలు, అధ్యక్షులు చెప్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కార్యకర్తలకు నచ్చజెప్పాల్సిన సీనియర్లే ఇలా అలిగి కూర్చోవడం పట్ల పార్టీ దీన్ని ఎలా డీల్ చేయబోతోంది? ఖచ్చితంగా పొత్తులో త్యాగాలు సహజమని చెప్పి పార్టీ అధినేతలు చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా కానీ పార్టీలో కానీ పరిస్థితి దానికి భిన్నంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీలో కీలకంగా మొదటి నుంచి కూడా పొత్తుని ఒక వర్గం వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే దాంతోపాటు కొంతమంది వ్యక్తులు కీలకంగా కేంద్రానికి కూడా లేఖ రాశారు. పార్టీలోని సీనియర్లకు అన్యాయం జరుగుతుంది, బయట నుంచి వచ్చినటువంటి నేతలకే సీట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మాకు ప్రాముఖ్యత లేదు, ఖచ్చితంగా టీడీపీ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి లేఖ రాసినప్పటికీ కూడా లేఖకు ప్రయోజనం లేకుండా పోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి కీలక సమావేశానికి సంబంధించి కూడా బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలైన జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, సత్యకుమార్ వీళ్ళెవరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి లేదు. పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి 6గురిని బీజేపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఆ 6గురిలో ఉన్నటువంటి నేతల్లో 5గురిని మొత్తం వీళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లేఖ రాసిన వాళ్ళలో ఒక్క నరసాపురం శ్రీనివాస్ వర్మ తప్ప మిగతా ఎవరికి కూడా సీట్ రాలేదు. మిగతా 5గురు కూడా బయట పార్టీల నుంచి వచ్చి బీజేపీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ సీట్లు ఇచ్చారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విష్ణువర్ధన్ రెడ్డి హిందూపూర్ నుంచి అండ్ అలాగే సోము వీర్రాజు రాజమండ్రి నుంచి, జీవీఎల్ విశాఖ నుంచి, ఇలా ఒక్కొక్కరు ఒక్క చోట నుంచి సీట్ ఆశించిన వాళ్ళే. వీళ్ళెవరికి కూడా అక్కడ ప్రాధాన్యత లేకపోవడం అనేది మనం క్లియర్గా సీట్ల అనౌన్స్మెంట్ తర్వాత చూసాము. అయితే వీళ్ళు మొదటి నుంచి కూడా చెప్తుంది పార్టీలో సీనియర్లుగా మేము ఉన్నాము, ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తున్నాము, కానీ మాకు కాకుండా బీజేపీ ఇచ్చినటువంటి స్థానాల్లో బీజేపీ నుంచి కాకుండా బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కూడా మొదటి నుంచి ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖలు కూడా రాశారు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని. కానీ వాళ్ళకి సీట్లు దక్కకపోవడంతో పాటు ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లో కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి చోటు కూడా కాకుండా వేరే చోటు ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కీలక సమావేశానికి వీళ్ళందరూ కూడా దూరంగా ఉన్నారు. సో వీళ్ళు దూరంగా ఉండడానికి కారణం పార్టీ నుంచి అయితే ఇప్పటి వరకు కూడా చెప్తున్నటువంటి సమాధానం వాళ్ళు పార్టీ పనుల్లోనే బిజీగా ఉన్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం పార్టీకి కానీ కేంద్రానికి కానీ ఏమాత్రం టచ్లో లేరు, దూరంగా ఉన్నారు. ఇప్పటికే జీవీఎల్ నేను విశాఖలో కీలకంగా పనిచేశాను, నా కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. మిగతా నేతలు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. కాబట్టి కేంద్రం నుంచి వీళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళైతే కేంద్రానికి కానీ నేతలకు కానీ దూరంగా ఉండేటటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అందులో భాగంగా వాళ్ళ సమావేశానికి కూడా రాలేదు. సో ఇందులో ఏ రకంగా కేంద్రం వీరిని బుజ్జగిస్తుంది, వీరి తదుపరి కార్యాచరణ ఏంటి అనే దానికి సంబంధించి కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.